పెళ్లి చేసుకొని నన్ను మోసం చేసి నన్ను చిత్రహింసలు పెడుతున్నాడు అని బాధపడుతోంది. నా సమస్యకి పరిష్కారం కోసం ఎక్కని గుమ్మమంటూ లేదంటోంది. నా సమస్యకి మీరే పరిష్కారం చూపించి న్యాయం చేయమని కోరుతోంది. నాకు మా హస్బెండ్ విషయంలో ఒక ఇష్యూ ఉంది మేడం. ఆఫ్టర్ మ్యారేజ్ తను జాబ్ వద్దు అని అంటే జాబ్ రిజిగ్నేషన్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే 2014 నుంచి యూఆర్ నాట్ వర్కింగ్. నో సార్. అయ్యో, తను మెల్లిమెల్లిగా నన్ను అక్కడ ఇంటి దగ్గర నుంచి అమౌంట్ ఇట్లా అడిగియడం, తీసుకురమ్మని చెప్పడము అవన్నీ చేశాడు అన్నట్టు. మా ఇంటి దగ్గర మీ ఇంట్లో ఏమున్నాయి, మీ వాళ్ళే డైలీ లేబరు. నేను దాదాపు అప్రాక్స్ అప్పుడే 2 ఇయర్స్కి మొత్తంలో చూసుకుంటేనే దాదాపు ఒక 12 lakhs వరకు ఇప్పించాను. నాకు ఈ మిస్క్యారేజ్ అవ్వడం వల్ల నేను అమ్మ వాళ్ళ ఇంట్లో దగ్గరకు వచ్చి ఉన్నాను. అప్పుడు తన అన్నీ ఇక మొత్తం మెల్లిమెల్లిగా అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఫోన్స్కి ఆన్సర్ చేయకపోవడము. ఒకటి మనిషిని చూస్తారు, రెండోది కులగోత్రాలు చూస్తారు పెద్దలు, ఓకే, జాతకాలు చూసుకుంటారు, మూడోది చూసేది వృత్తే కదమ్మా. ఒక ప్రొక్లైనర్ ఉంది అని చెప్పారు, తర్వాత ఒక ల్యాండ్ ఉంది అని ఇవన్నీ చెప్పటమే కానీ మీరు చూడటం ఏమీ లేదు. సింపుల్గా తను ఏమన్నాడంటే నాకు బిజినెస్లో లాస్ వచ్చింది, నేను అవన్నీ లాస్ అయిపోయానని చెప్పేశాడు. కానీ ఇంతకు అవన్నీ ఏమీ లేవని తర్వాత తెలిసింది. రియల్ ఎస్టేట్ సంస్థలోకి జంప్ అయ్యాడు. అక్కడ ఒక అమ్మాయిని పట్టుకున్నాడు లగ్జరీ లైఫ్లో. ఇక కథం వాళ్ళిద్దరు కలిశారు. ఇప్పుడు ఆ అమ్మాయితో ఉన్నప్పుడు రెంట్ వచ్చేసి 35,000, మెయింటెనెన్స్ 4,000, వాళ్ళకి ఒక 4 members వర్కర్స్, రోబో. ఎక్కడి నుంచి తెస్తాడమ్మా ఇవన్నీ? అప్పు చేసి పప్పు కూడానా ఇవన్నీ? అప్పటిదాకా నీతో బాగానే ఉన్నాడు కదా, సడన్ గా ఒక అమ్మాయి ఎలా దొరికింది అతనికి? అదే నాకు కూడా అర్థం కాలేదు మేడం. వాళ్ళిద్దరు లిఫ్ట్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కితే మళ్ళీ 5th floorకి 4th floorకి వచ్చేసి డైరెక్ట్ ఇక ఎవరికి తెలియకుండా కూడా, ఈవెన్ వాచ్మెన్కి కూడా తెలియకుండా వాళ్ళిద్దరు వచ్చేసి ఏం చేసేవాళ్ళు వచ్చి 4th floorకి? నీ డబ్బులు తీసేసుకుని బ్రతికి అప్పులు చేసి నీ డబ్బులు లాక్కునేటటువంటి వ్యక్తి ఈరోజు ఎంతమందిని కొనేస్తాడు, ఎన్ని లక్షలు ఇచ్చి కొనేస్తాడు? ఇది నాకు అర్థం కావట్లేదు. ఇక తను చాలా బాగా కొడితే అంత హారాస్మెంట్కి అదే డ్రెస్ తోటి ఈ హెయిర్ అంతా పోయింది, ఈ హ్యాండ్స్ అంతా ఇంత వాపుకొచ్చి బ్లడ్ వచ్చి ఆయన గోడకు కొడితే ఇక్కడ బ్లడ్ రావడము. మోస్ట్ ప్రెడిక్టబుల్ రెస్పాన్స్ మేడం, ఇది మోస్ట్ ప్రెడిక్టబుల్ రెస్పాన్స్. వాడు టెస్ట్ చేసి వాడు క్యారెక్టర్ లేనటువంటి వాడు ఇంకా చంపటం వరకు వచ్చాడు. అదృష్టం బాగుండి నువ్వు లాస్ట్ మినిట్లో బయటపడ్డావు అంతే. మామూలు టార్చర్ కాదు. ఆ 1 month మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అసలు పడుకోవాలంటే కూడా భయంగా ఉండేది. మా వంతు ప్రయత్నంగా ఈ స్టేజ్ మీద కొంత షార్ట్ టైంలో కొంతమందివి ఎక్కడో మహాసముద్రంలో నీటి బొట్టు మేము చేస్తున్న సొల్యూషన్. మేబీ మీకు వందల ఎపిసోడ్లు నేను నీటి బొట్టుతో పోలుస్తున్నానంటే బయట సమాజంలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమంది సఫర్ అవుతున్నారో ఒక్కసారి రియలైజ్ అవ్వండి. రోజుకి 100 కేసులు చూస్తున్న జడ్జెస్ పరిస్థితి, అక్కడ ఉన్న స్టాఫ్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. మ్యామ్ కూర్చోండి. సార్, మేడం ఒక సమస్యతో రావడం జరిగింది. ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే అండి. చాలా పేపర్లు ఫైళ్ళు పట్టుకొని వచ్చారు. నాకు మా హస్బెండ్ విషయంలో ఒక ఇష్యూ ఉంది మేడం. యాక్చువల్గా నాకు 2014లో మ్యారేజ్ అయ్యింది.
పెద్దలు కుదిర్చిన వివాహమే, మ్యాట్రిమనీ ద్వారా సంబంధం వస్తే వాళ్ళు పెద్దల సమక్షంలో జరిగింది. Oh. అతను నాతో 2014 ఆగస్ట్లో మ్యారేజ్ అయితే 2016 వరకు చాలా బాగా చూసుకున్నాడు. రియల్గా చెప్పాలంటే ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేసినట్టు, నాకు కాల్ కింద పెట్టకుండా ఆ కార్లో దించుడు, ఇంటి వరకు కార్ వరకు తీసుకొచ్చుడు, అంత బాగా చూసుకున్నాడు. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తన జాబ్ వద్దు అని అంటే జాబ్ రిజిగ్నేషన్ చేశాను. ఆ పిల్లలు లేరు. లేరా? లేరు. అయితే 2016 వరకు అయితే చాలా బాగా చూసుకున్నారు. ఎందుకు జాబ్ ఆపేశారు మరి? తను వద్దన్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే 2014 నుంచి యూఆర్ నాట్ వర్కింగ్? నో సార్. అయ్యో. అప్పటి నుంచి చెప్పలేదు. 14 నుంచి 16 వరకు కాలు కూడా కింద పెట్టకుండా బాగా చాలా బాగా చూసుకున్నారు. 16 నుంచి ఏమైందమ్మా? 16th తర్వాత అప్పటి వరకు స్టార్టింగ్లో మాకు పెళ్లి సంబంధం కుదిర్చినప్పుడు ఏం చెప్పారంటే సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్ అని చెప్పేసి చెప్పారు. తను ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా బాగుందని చెప్పేసి మా వాళ్ళు ఓకే చేశారు. తర్వాత తను అంతలోనే ఇక నన్ను బాగా చూసుకోవడం చేయడంలో నేను అప్పటికే తనకి ఇక నమ్మేసి, నేను మా మమ్మీ వాళ్ళకి ఒక్కదాన్నే అమ్మాయిని. సో మా మమ్మీ పేరెంట్స్ వాళ్ళు, మా ఫాదర్ వచ్చేసి డైలీ లేబరు, మా మదర్ హౌస్ వైఫ్. ఉన్నంతల వరకైనా కొంచెం గ్రాండ్గానే మ్యారేజ్ చేశారు. మీరు ఎంతమంది అమ్మా? ఒక్కదాన్నే అమ్మాయిని. ఓన్లీ చైల్డ్? ఓన్లీ చైల్డ్. సో నిన్ను బాగా, నాన్న లేబర్ జాబ్ చేసినా కూడా బాగా మిమ్మల్ని చదివించారు? గవర్నమెంట్లో చదువుకున్నాను సార్. నాదంతా ప్రైవేట్ కాదు, మొత్తం త్రూ గవర్నమెంటే. మంచి సంబంధం వచ్చింది కదా, వాళ్ళు చూడడానికి కూడా బాగానే ఉన్నారని మా వాళ్ళు ప్రొసీడ్ అయ్యారు. బాగానే మంచిగా 8 lakhs డౌరీ ఇచ్చారు, 10 tulas గోల్డ్ పెట్టారు. బాగానే అంతా బాగా అయిపోయింది. తను ఏం చేశాడంటే నన్ను స్టార్టింగ్లో బాగా చూసుకోండి, ఇప్పుడు నేను కూడా ఇంత మా వాళ్ళ దగ్గర కూడా పొందలేనంత లవ్ అండ్ అఫెక్షన్ మా హస్బెండ్ దగ్గర పొందేసరికి నేను తనని చాలా నమ్మాను. అతను 2016 వరకు అంటే ఎలా అంటే మేము పేదరికంలో పెరిగినట్టుగా అతను లేడు. అతను చూస్తే అంత లగ్జరీ లైఫ్ లీడ్ చేసినట్టు, ఆ కార్ మెయింటెనెన్స్, అసలే సెకండ్ హ్యాండ్ కార్ల బిజినెస్ అంటే తీరుకు ఒక కార్ వేసుకొని వచ్చేది అతను. నేనే అనుకున్నాను, అబ్బా నా హస్బెండ్ని, నా అదృష్టం ఎంత బాగుంది, ఇంత మంచి హస్బెండ్ దొరికిండో అని అనుకున్నాను. కానీ తను మెల్లిమెల్లిగా నన్ను అక్కడ ఇంటి దగ్గర నుంచి అమౌంట్ ఇట్లా అడిగియడం, తీసుకురమ్మని చెప్పడము అవన్నీ చేశాడు అన్నట్టు. మా ఇంటి దగ్గర మీ ఇంట్లో ఏమున్నాయి, మీ వాళ్ళే డైలీ లేబరు, అన్నిసార్లు ఇచ్చేంత ఏముంది. పెళ్ళైన 2 yearsలో ఆ కట్నం, ఆ అప్పు తీసుకురావడమే, అవి తీర్చడమే కష్టం. పెళ్లి గ్రాండ్గా చేశారు. సంఘాలు చిట్టీలు మా ఉన్నంత వరకు అయితే మాకు బాగానే చేశారు మేడం. మా ఇంటి సైడ్ ఏంటంటే సంఘాలు చిట్టీలు అని చెప్పేసి వేస్తారు. సో అతను ఇక మా రిలేషన్స్లో కొంచెం బాగానే పొలిటికల్గా కూడా మా రిలేషన్స్ పరంగా బాగానే ఉన్నారు. సో అక్కడ నుంచి మేము ఆయన సంఘాలు చిట్టీలు అట్లా మనం లిఫ్ట్ చేద్దాము, ఇప్పుడు పాట చిట్టీలు అంటారు కదా మేడం, 1 lakh లిఫ్ట్ చేస్తే పర్ మంత్లీ 5,000 అలా పే చేయాలని చెప్పేసి, అలా నేను దాదాపు అప్రాక్స్ అప్పుడే 2 yearsకి మొత్తంలో చూసుకుంటేనే దాదాపు ఒక 12 lakhs వరకు ఇప్పించాను. మా ఇంటి సైడ్ నుంచి, మన దగ్గర నుంచి. ఆయన ఏం చెప్పి ఇన్స్టాల్మెంట్లో ఎట్లా కట్టేవాడు? పే చేసేది మేడం అతను కట్టేది మంత్లీ ఆయన లిఫ్ట్ చేసిన అమౌంట్ అనేది పెట్టేది. దగ్గర చిట్టీలు బిజినెస్ బాగుంది కాబట్టి మీరు సొంత వాళ్ళు కాబట్టి మీరు పాడండి, తీసుకోండి, నేను కడుతూ ఉంటాను అని ఆయన చెప్పాడు. మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చేస్తున్నారు. ఉండేది మీరు ఇద్దరు, ఉన్నంతలో హ్యాపీగా ఉన్నాము. తను ప్రెగ్నెన్సీ కానీ ఇవి ఎందుకు రాలేదు? ఒకటి అయింది మేడం, అయితే అది మిస్క్యారేజ్ అయిపోయింది. సో తను ఏం చెప్పాడు, ఇలా అప్పుడు స్టార్టింగ్లో ఏం చెప్పాడంటే, ఒక కార్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ కార్ బిజినెస్ అని చెప్పాను కదా మేడం, ఒక కార్ వచ్చేసి 5 lakhs అమౌంట్ ఉంటుంది. అది మనం రీసేల్ చేస్తే 7 lakhsకి 6 lakhsకి అలా చేస్తే ప్రాఫిట్ అనేది అప్రాక్స్ 1 lakh 2 lakhs ఇలా వస్తుంది కదా. అంటే మా హస్బెండే కదా గ్రోత్ అయ్యేదని చెప్పేసి, నాకే బాగుంటుంది కదా అని నేను కూడా సపోర్ట్ చేశాను చాలా. ఆయన 2016 వరకు ఎండ్ నవంబర్ వరకు చాలా ఇదంతా అయిపోయింది. నాకు ఈ మిస్క్యారేజ్ అవ్వడం వల్ల నేను అమ్మ వాళ్ళ ఇంట్లో దగ్గరకు వచ్చి ఉన్నాను. అప్పుడు తన అన్నీ ఇక మొత్తం మెల్లిమెల్లిగా అన్నీ స్టార్ట్ అయ్యాయి. ఫోన్స్కి ఆన్సర్ చేయకపోవడము, నన్ను అక్కడే ఇంటి దగ్గరనే ఉంచడం, ఇవి అన్నీ చేస్తుంటే ఏంటా అని చెప్పేసి కొంచెం ఇక ఎడ్యుకేటెడ్ కదా మేడం, అందుకని చెప్పేసి. బిఫోర్ మ్యారేజ్ చదువుకుని MBA ఫైనాన్స్ చేస్తున్న ఒక ఆడపిల్ల, యూ డోంట్ నో వాట్ హీ ఈస్ డూయింగ్. అతను రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, సెకండ్ హ్యాండ్ కార్ బిజినెస్ రోజుకు ఒక కార్లో వచ్చాడు కాబట్టి మీరు అతను రిచ్ అనుకుంటే ఎలాగమ్మా? అంటే ఏం ఎంక్వైరీ చేశారు మీరు? ఆ టైంలో ఏం జరిగిందంటే, మా సొంత ఓన్ మామయ్య, మా మమ్మీకి 2 అన్నయ్య అవుతారు. ఆయన ఎక్స్పైర్ అయ్యారు. ఇలా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ మ్యారేజ్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతాయి చూడండి మేడం, అప్పుడు అది అనుకునే రోజు అప్పుడు ఆయనే అయిపోయాడు. సెకండ్ హ్యాండ్ కార్ బిజినెస్ చేశాడా చేయలేదా? చేశాడు 2 years వరకు చేశాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ కి షిఫ్ట్ అయ్యాడు. వర్క్ కరెక్టే, వర్క్ ఇదంతా కరెక్టే మేడం. ఇది మనిషిలో స్థిరత్వం ఉందా లేదా అనేది బేసిక్ అమ్మ. ఒకటి మనిషిని చూస్తారు, రెండోది కులగోత్రాలు చూస్తారు పెద్దలు, ఓకే, జాతకాలు చూసుకుంటారు.
మూడోది చూసేది వృత్తే కదమ్మా. ఒక ప్రొక్లైనర్ ఉంది అని చెప్పారు, ఆ తర్వాత ఒక ల్యాండ్ ఉంది అని అది ఇవన్నీ చెప్పడమే కానీ మీరు చూడటం చెప్పడమే ఏమీ కానీ లేదు. మేము ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోయినామంటే మా మామయ్య అనేది ఎక్స్పైర్ అయిపోయారు. సో అందువల్ల మాకు ఎవరికి ఆ ఛాన్స్ రాలేదు. ఉన్నవైతే ఉన్నాయా? ఆహా, తర్వాత కూడా ఇక తెలియలేదు. ఆయన నన్ను ఇక తర్వాత నుంచి ఎంక్వైరీ చేసేంత టైం కూడా నాకు ఇవ్వకుండా నన్ను మాత్రం బాగానే చూసుకున్నాను. కానీ ఫైనల్ గా ఉన్నాయా లేవమ్మా మీరు చెప్పిన లేదు లిస్ట్ లేదు, ఏమీ లేవు. ఆయనకు చెప్పినవి అన్నీ ఏవి లేవు. సింపుల్గా తను ఏమన్నాడంటే నాకు బిజినెస్లో లాస్ వచ్చింది, నేను అవన్నీ లాస్ అయిపోయానని చెప్పేశాడు. కానీ ఇంతకు అవన్నీ ఏమీ లేవని తర్వాత తెలిసింది. రియల్ ఎస్టేట్ సంస్థలోకి జంప్ అయ్యాడు. అక్కడ ఒక అమ్మాయిని పట్టుకున్నాడు లగ్జరీ లైఫ్లో. ఇక కథం వాళ్ళిద్దరు కలిసారు 2016. లైఫ్ అంటే ఏంటి? ఓన్ హౌస్ ఉందా మీకు? తనంటే ఇప్పుడు మేడం ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తను మాత్రము ఎక్కడ స్టెప్ డౌన్ అవడు, కాంప్రమైజ్ అవడు. అసలు ఇప్పుడు ఒక నేను పేదింటి వాడిని అని చెప్పుకోవడానికి కూడా తను ఇష్టపడడు, అంత అలా ఉంటాడు. ఇప్పుడు ఎందుకు లగ్జరీ లైఫ్ అనాల్సి వచ్చిందంటే ఆయన రెంటే మేడం, నేనున్నప్పుడే 15,000 రెంట్కి తీసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయితో ఉన్నప్పుడు ఆయన రెంట్ వచ్చేసి 35,000, మెయింటెనెన్స్ 4,000, వాళ్ళకి ఒక 4 మెంబర్స్ వర్కర్స్, రోబో, ఇలాంటి లైఫ్ లీడ్ చేసుకుంటా కూడా. ఎక్కడి నుంచి తెస్తాడమ్మా ఇవన్నీ? అప్పు చేసి పప్పు కూడానా ఇవన్నీ? ఆ ఉన్న అమ్మాయిని ఇప్పుడు పట్టుకున్నాడు సార్. ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయిని పట్టుకుని ఎంతకాలం అయింది? 2016 డిసెంబర్ ఎండింగ్ నుంచి ఈ అమ్మాయిది. 2000 నీతో బానే ఉన్నాడు కదా, సడన్ గా ఒక అమ్మాయి ఎలా దొరికింది అతనికి? అదే నాకు కూడా అర్థం కాలేదు మేడం. 2016 ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీ అయిపోయిందని చెప్పేసి ఇంటికి వెళ్ళాను కదా, ఫోన్స్ అనేది ఎంగేజ్ రావడం, నా ఫోన్కి ఆన్సర్ రాకపోవడం, ఇది అన్ని నేను ఎంక్వైరీ చేయడం వల్ల కాల్ హిస్టరీ అదంతా తీస్తే సమ్ అమౌంట్ అమ్మాయి అని చెప్పేసి నాకు తెలిసింది. 2016 ముందు కూడా ఉండొచ్చు కదా మేడం? అప్పుడు జాయిన్ కాలేదు కదా, అయితే ఉంటే ఉండొచ్చు, తెలీదు నాకు. చూడటం పట్టుకోవటం ఎంగేజ్ రావటం 2016లో. అంతే దానికి ముందు ఏమైంది, పెళ్లికి ముందు ఏముందని తెలీదు. మీరు కాల్ రికార్డ్స్ అయితే తీసాను అన్నారు కదా, ముందువి కూడా దొరికినాయా? అప్పటి నుంచి దొరికినాయా? తర్వాత నుంచి అన్ని. అది కూడా మేడం వాళ్ళంతటా వాళ్ళే నాకు తెలిసేలా చేశారు. ఇది నేను ఇంట్లోనే ఉంటాను సార్, ఇది ఇంట్లోనే ఉంటాను, అపార్ట్మెంట్ లో అక్కడ ఉంటాను. వాళ్ళే నాకు మెసేజెస్ పెట్టారు. డెలివరీ అవ్వడం వల్ల, అదే అభాషణ అవ్వడం వల్ల మీ ఇంటికి వెళ్ళారు అన్నారు పుట్టింటికి. ఎంతకాలం ఉన్నారు పుట్టింట్లో మీరు? 2 months ఉన్నాను మేడం. 2 months తర్వాత మళ్ళీ వచ్చాను, డిసెంబర్ లో వచ్చాను. వచ్చిన దగ్గర నుంచి కూడా ఇతను సరిగ్గా లేడు. లేడు, ఇక చేంజెస్ అనేది నీకు డౌట్ వచ్చింది ఏంటి, నేను పుట్టింటికి వెళ్ళినా సరిగ్గా లేడు, ఇక్కడికి వచ్చినా కూడా మళ్ళీ ఎట్లా ఉన్నాడు ఏంటి, ఇప్పుడు దాకా బానే ఉన్నాడు కదా వ్యక్తి అని నీకు డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే ఇంకొక అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని అర్థమైంది. వాళ్ళంతట వాళ్ళే తెలిసేలా చేశారు. ఎలా తెలిసేలాగా? ఆ 2 months నేను ఇంటి దగ్గర ఉన్నాను కదా మేడం, ఇంటి దగ్గర ఉంటే వాళ్ళే నాకు మెసేజెస్ పెట్టడం, వీడియోస్ పంపించడం. ఏంటి మీ ఆయన ఫోన్ నుంచా? వాళ్ళ ఫోన్ కాకుండా ఇంకో, ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో మెంబర్స్ వర్క్ చేస్తారు కదా మేడం, దాంట్లో ఎవరో ఒక అబ్బాయి తోటి పెట్టిపిచ్చారు. నేను ఇలా నమ్మలేదు, నా హస్బెండ్ అలా కాదు ఇలా కాదు అని అంటే. వాళ్ళే పెట్టించారని మీకు ఎలా తెలుసు? వాళ్ళే పెట్టించారని తర్వాత తెలిసింది, ఎందుకంటే అబ్బాయి చెప్పిన అతను నేను అడిగాను. సో ఇలాంటివి చూసి నీకు నువ్వుగా గొడవ పడి విడిపోతావు అని చెప్పేసి డైవర్స్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. కానీ నాకు అది చాలా లేట్ గా తెలిసిపోయింది ఇది మొత్తం. ఇది ఇంత చేసినాక ఆయన 2016 ఎండింగ్ డిసెంబర్లో ఇది స్టార్ట్ చేస్తే మేడం నేను 2019 వరకు తనతోనే ఉన్నాను, ఎందుకంటే నేను మా మమ్మీకి ఒక్కదాన్నే అమ్మాయిని. సారీ అమ్మా, ఇవన్నీ మెసేజెస్, ఈ వీడియో క్లిప్పింగ్స్ ఇవన్నీ వచ్చినా కూడా 2016 నుంచి 19 వరకు యూ కంటిన్యూడ్ ద రిలేషన్షిప్ వితౌట్ క్వశ్చనింగ్ యువర్ హస్బెండ్? ఎస్ సార్, వితౌట్ క్వశ్చనింగ్. ఎందుకంటే ఆయనే లేదు మేడం, ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. బిఫోర్ ప్రెగ్నెన్సీ 2015 మధ్యలో, అంటే దానికి ముందు ఒక 6 months గ్యాప్లోనే తను అంతకుముందే బిఫోర్ మ్యారేజ్ ఒక అమ్మాయితోటి లవ్ అఫేర్ ఉంది అని చెప్పేసి వాళ్ళ వదిన గారు చెప్పారు. సో ఇక అవి దాంట్లో విషయంలో ఒకసారి అడిగించినందుకే ఇంట్లో ఈ పెద్దల సమక్షంలో వాళ్ళ ఫ్యామిలీని మా ఫ్యామిలీని పిలిపించి అడిగిస్తే తను దానికి పెద్ద ఇష్యూ చేసి ఒక 2 months అలా మాట్లాడకుండా ఇంట్లోనే వేరే బెడ్రూమ్స్ అడిగితే మళ్ళీ నన్ను వదిలేస్తాడేమో, ఎందుకు వచ్చింది కాపురం నిలబెట్టుకుందామని సర్దుకుంటూ 2019 వరకు ఉన్నాను. ఆ 19 వరకు వీళ్ళ హరాస్మెంట్ అనేది అసలు మామూలుగా లేదు. ఎంత అంటే వాళ్ళిద్దరే ఇంటికి వచ్చేసి, అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసి, కింద లిఫ్ట్ దగ్గరికి గ్రౌండ్ ఫ్లోర్ లో. వాళ్ళిద్దరు అంటే ఎవరమ్మా? సారీ, నా హస్బెండ్ అండ్ ఆమె అమ్మాయి, వాళ్ళిద్దరు లిఫ్ట్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కితే మళ్ళీ 4th ఫ్లోర్కి వచ్చేసి డైరెక్ట్ ఇక ఎవరికి తెలియకుండా కూడా, ఈవెన్ వాచ్మెన్కి కూడా తెలియకుండా వాళ్ళిద్దరు వచ్చేసి ఎన్ని చేసినా ఈ అమ్మాయి వెళ్ళట్లేదు. ఏం చేసేవాళ్ళు వచ్చి 4th ఫ్లోర్కి?
ఇంట్లోకి వచ్చారు మేడం, వచ్చారు. అంటే అంతవరకు ఈ 3 years గ్యాప్లో వాళ్ళు ఎన్ని మెసేజెస్ పెట్టారు, కాల్స్ చేశారు నన్ను. నాన్న ఇంట్లోకి వచ్చి ఏం చేశారు? మీరు ఉండగా ఇంట్లోకి వచ్చారు అన్నారు. ఎన్నిసార్లు డిసెంబర్ వచ్చారు? వచ్చి ఏం 19th చేశారు? వచ్చి నన్ను బాగా కొట్టాడు. ఇంకా ఎలా అంటే ఏదో అమ్మాయిని ముందు పెట్టుకొని నిన్ను కొట్టాడు. ఉమ్, అయినా నువ్వు పోలీసులకు ఫోన్ చేయలేదు? ఎవరికి అప్పుడు తర్వాత ఎగ్జాక్ట్లీ డిసెంబర్ 19కి ఆ రోజు ఆమె వచ్చి ఎన్ని చేసినా ఇది అంటే అంతకుముందు ఆయన నన్ను కొట్టారు చేశారు, అయినా నేను వెళ్ళలేదు. ఎందుకంటే అప్పటికే నేను అంత అమౌంట్ ఇప్పించేసి ఉన్నాను. అమౌంట్ గురించి ఉన్నావా, కుటుంబ పరువు గురించి ఉన్నావమ్మా? రెండిటి గురించి సార్, రెండిటి గురించి ఆలోచించాను. ఎంత అమౌంట్ ఇచ్చి ఉన్నావమ్మా? అప్పటికే నేను 12 lakhs వరకు అమౌంట్ 12 మొత్తం lakhs? ఇప్పించాను. ఎస్ సార్, చిట్టీల ద్వారా. అదంటే మళ్ళీ నేను ఒకవేళ ఇంట్లో నుంచి కనుక వెళ్ళిపోతా మేడం, అవన్నీ మొత్తం బర్డెన్ అంతా నా మీద పడుతుంది. 2016 నుంచి 19 దాకా ఉన్నారు, ఇన్స్టాల్మెంట్లు కట్టాడు. కట్టాడు మేడం, కట్టుకుంటూనే వచ్చి ఆయన ఎక్కడ మోసం చేయలే, ఆయన చెప్పింది చేశాడు. చిట్టి ఇన్స్టాల్మెంట్లు నేను కడతాను అన్నాడు. కట్టుకుంటూ వచ్చాడు, అలా కట్టుకుంటూ వచ్చాడు. కొంచెం సమ్ అమౌంట్ వరకు అయితే పే చేశాడు. తర్వాత ఈ వాళ్ళ ఇంటెన్షన్ మొత్తం ఇక నన్ను వెళ్ళగొట్టాలి, ఏం చేసినా ఈమె వెళ్ళట్లేదు అని చెప్పేసి ఇక బాగా కొట్టారు. అంటే నేను అంతకు ముందు వాళ్ళు ఎందరితోటి చాటింగ్స్ చేశారు, కానీ నేను వేటికి ఏ విధంగా బయటికి రమ్మంటే వెళ్ళకుండా చేయకుండా. మా పేరెంట్స్ కి తెలీదు సార్. ఇక్కడ విషయం ఇదే, డిసెంబర్ 19th వరకు 2017 జనవరి నుండి 2019 వరకు నేను మా పేరెంట్స్కి చెప్పలేదు. మా పేరెంట్స్కి కాదు, మా అత్తమ్మ వాళ్ళకి కూడా చెప్పలేదు. ఎందుకంటే ఒకసారి చిన్న ఇష్యూ చెప్పినందుకే వాళ్ళు చాలా పెద్దగా కొట్టాక ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, తను ఇలా లేబట్టి ఇలా పట్టుకొని ఇక ఆ 4th floor నుండి నేను నెట్టేసి నువ్వే చనిపోయినావు అని చెప్పేస్తా, నువ్వు వెళ్ళకుంటే మాత్రం బాగుండదు అని చెప్పేసి ఇక తను చాలా బాగా కొడితే అంత హారాస్మెంట్కి అయ్యో మా మమ్మీకి నేను ఒక్కదాన్ని అమ్మాయిని, నేను ఇంత లేకపోతే ఎట్లయితుంది, నేను ఇన్ని రోజులు చెప్పకపోవడం నాదే ఫాల్ట్ కదా అని చెప్పేసి అప్పుడు నేను ఇలాగే అదే డ్రెస్ తోటి ఈ హెయిర్ అంతా పోయింది, ఈ హ్యాండ్స్ అంతా ఇంత వాపుకొచ్చి బ్లడ్ వచ్చి ఆయన గోడకు కొడితే ఇక్కడ బ్లడ్ రావడము ఇరుగు పొరుగు చుట్టుపక్కల ఎవరు ఆపలేదు ఇంత ఘోరం సార్. మొత్తం అపార్ట్మెంట్ లో డోర్స్ అన్ని క్లోజ్ సార్, ఎవరికి తెలియదు. నేను వెళ్ళింది ఒక వాచ్మెన్ చూసారు మేడం ఆ రోజు, వాచ్మెన్ కుక్కరికి తప్పితే ఎవరికి తెలియదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు? ఎప్పుడు కూడా వెళ్ళలేదు మేడం. నేను ఇట్లనే నడుచుకుంటూ ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళి ఆటో అతన్ని అడిగితే, నా అమ్మ ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళాలి అంటే, అన్న నా దగ్గర అయితే డబ్బులు లేవు, తీసుకెళ్తారా అని చెప్పేసి తీసుకెళ్లారు ఆ బస్ స్టాప్ వరకు. ఇంటికి వెళ్దామని చెప్పేస్తే ఉప్పల్ బస్ స్టాప్ వరకు డబ్బులు కూడా లేవమ్మా. నేను అలాగే ఆయన వదిలేస్తే కాలు మొక్కితే ఆయన విడిచిపెట్టారు. వాళ్ళిద్దరు కాళ్ళు మొక్కితే అప్పుడు వాళ్ళిద్దరు చూశాడు కదా, వాచ్మెన్ దగ్గరే సపోర్ట్ తీసుకోవచ్చు కదా. నువ్వు అంత డబ్బులు లేకుండా రోడ్ల మీద ఎలా వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమో. వాచ్మెన్ ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలా? నువ్వు కిందకి వెళ్ళినప్పుడు వాచ్మెన్ కనిపించాడు. కింద నువ్వు ఒక పంచాయతీ పెడితే అసోసియేషన్ వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు, వాళ్ళ తోలు తీసేవాళ్ళు. పోలీస్ స్టేషన్కి వెళ్ళేదానివి లేదా? వెళ్ళలేదు. కనీసం నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ నేను ఆ టైంలో నాకు ఏం చేయాలనేది రాలేదు మేడం. అలాగే వెళ్ళిపోయాను. అక్కడ ఆయన కొట్టిన దెబ్బలకు స్పృహ కోల్పోతే చుట్టుపక్కల వాళ్ళందరూ వాటర్ చల్లేసి ఏంటమ్మా అని అడిగితే, ఇది ఇలా ఇష్యూ అయింది, మా హస్బెండ్ తోటి కొట్టారు అని చెప్తే అప్పుడు చెప్పాను. చెప్తే అక్కడ పక్కనే ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఉంది కదా అని అంటే, తీసుకెళ్తానంటే లేదు మా ఇంటి వరకు కొంచెం హన్మకొండ వరకు నన్ను జనగాం వరకు బస్ ఎక్కించండి, నా దగ్గర అమౌంట్ లేవు అంటే, ఒక ఆమె నా కూతురులా ఉన్నామని చెప్పేసి తీసుకెళ్ళింది. ఆయన కొట్టిన దెబ్బల వల్ల నేను స్పృహ కోల్పోవడం వల్ల నేను అక్కడ స్టేషన్లో కూడా దిగలేకపోయాను. ఆమె చూసింది, నన్ను లేపిందట, చేసిందట. షీ టీమ్స్కి డైరెక్ట్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది ఆమె. అక్కడికి వెళ్ళాక వాళ్ళు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాక మొత్తం ఒకసారి హాస్పిటల్ చెకప్ తర్వాత అప్పుడు లేచాక నన్ను మాట్లాడిస్తే మా మదర్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే అప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నా ఇంటెన్షన్గా నేను వెళ్ళలేదు సార్. ఇక్కడ ఇదంతా జరగడం వల్ల అక్కడ జరిగింది అని చెప్పి మాకు కోపంగా ఉంది సార్. మీకు కోపంగా ఉంది కానీ నేను లేదు. ఇప్పుడు వరకు చచ్చిపోయి ఉంటే వాడి చేతిలో ఆ రోజు ఆడు 4వ అంతస్తు నుంచి తోసేసి చంపేసి ఉంటే నిన్ను ఆ రోజు భయపడి వెళ్ళి చెప్తావు అనుకున్నావు మీ తల్లిదండ్రులకి? ఎంత పిచ్చితనం అమ్మా. లేదని ఎవరైనా వీడియో తీసి అంతా సోషల్ మీడియాలో పెట్టి నానా హంగామా చేస్తారు అనుకున్నావా? ఏదన్నా సింపతి ఉందా ఇప్పుడు నువ్వు చేసిన దాంట్లో? సింపతి గురించి చూడలేదు మేడం. ఏదన్నా అవుతుంది నీకు? ఎవడమ్మా ఏడ్చేది ఇక్కడ?
మీ ఆయన ఏడుస్తాడా వచ్చిన ఉంచుకున్న అమ్మాయి ఏడుస్తుందా? నువ్వు మీ అమ్మ నాన్న ఉన్నారు కదా. నేను ఆయనతో విడిపోవాలనుకోలేదు. ఆ క్యాండిడేట్ ఏంటంటే కొంచెం ఏదైనా మాట అంటే దాన్ని పెద్ద ఇష్యూ చేసి దాన్ని బాగా చేస్తాడు, ఇక్కడ వదిలేస్తాడు, మళ్ళీ ఏమన్నా చేస్తాడు అనే భయం. కలిసి ఉందాం అని అనుకున్నావా? ఎంత దూరంగా 3 సంవత్సరాల నుంచి జిడ్డుగా అతుక్కొని ఉన్నావు, ఆడంత క్రూయల్ పని చేస్తున్నా కూడా. మోస్ట్ ప్రెడిక్టబుల్ రెస్పాన్స్ మేడం, ఇది మోస్ట్ ప్రెడిక్టబుల్ రెస్పాన్స్. వాడు టెస్ట్ చేసి వాడు క్యారెక్టర్ లేనటువంటి వాడు ఇంకా చంపటం వరకు వచ్చాడు. అదృష్టం బాగుండి నువ్వు లాస్ట్ మినిట్ లో బయటపడ్డావు అంతే. ఇప్పటికి నువ్వేమని చెప్తున్నావు అంటే చెప్పాలని చెప్పలేదు మేడం, నేను కావాలని పోలీస్ వాళ్ళు చెప్పారు కంప్లైంట్. యూ షుడ్ హ్యావ్ కంప్లైంట్. నువ్వేది కంప్లైంట్ చేస్తేనే చట్టవిరుద్ధం, ఆడపిల్ల వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెడితే నేరం అన్నట్టుగా మాట్లాడుతున్నావు ఇక్కడ కూడా. సార్ ఇప్పుడు జరిగిందంతా అదే సార్. అయినా నువ్వేదో 2007 2008 కాదు కదమ్మా, మొన్న 17 18 19 విషయం చెప్తున్నావు. నువ్వు ఆల్రెడీ చదువుకున్నమ్మా, ఇవి బయటికి వెళ్ళి జాబ్ చేయగలవు. వాడు అలాంటి దరిద్రుడని తెలిసిన తర్వాత నువ్వు హ్యాండిల్ చేయాలి ధైర్యంగా, లేదంటే బయటికి వెళ్ళిపోవాలి. అంత భరిస్తూ ఉండాల్సిన అవసరం ఏమని చెప్పాలి. లేకపోతే ఇప్పటికీ అదే మాట్లాడుతుంది చూడండి, డైవర్స్ ఇస్తారేమో అని నేను ఆగాను. మరి మా ఫ్యామిలీలో ఇంతవరకు ఎవరికి మీ ఫ్యామిలీలో చచ్చిపోవటం ఉందమ్మా? మీ ఫ్యామిలీలో మేడం నుంచి తోసేసి ఆడపిల్లల పీకలు తొక్కేయటం ఉందా? పర్వాలేదా అలా తోసేసిన కెరసనాలు? అదే రాంగ్ మేడం. సరే తర్వాత ఏం చేసావు చెప్పు నాన్న. ఇక తర్వాత ఆయన పోలీస్ స్టేషన్ లో PS లో వాళ్ళు ఈ కంప్లైంట్ తీసేసుకున్న తర్వాత తనని పిలిపించారు. పిలిపించి పెద్ద మనుషుల సమక్షంలో మళ్ళొకసారి ఇట్లా కూర్చోబెట్టుకొని నేను ఈసారి బాగా చూసుకుంటా ఆమెతో. అప్పుడైనా చెప్పావా నన్ను 4th ఫ్లోర్ నుంచి తోసేస్తాను అన్నాడు, గర్ల్ ఫ్రెండ్ అని తీసుకొచ్చాడని? అప్పుడు జరిగింది మొత్తం చెప్తే వాళ్ళే షాక్ తిన్నారు.